హాయ్ అండి. ఈ సీజన్లో చిక్కుడుకాయలు బాగా వస్తాయి కదండి. తింటా ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది అన్నమాట. ఇంకా ఇవే అనుకుంటే ఇంకా మన ఊర్లలో చెట్టు మీద నుండి తెంపుకొని అప్పటికప్పుడు వండుకుంటాం చూడండి. అవైతే ఇంకా మస్తు టేస్ట్ ఉంటాయి అన్నమాట. మాకైతే మా అమ్మ వాళ్ళ ఇంటికాడ నాకు పెళ్లి కాక ముందుకు ఇంటి ముందు ఒక చిన్న గుడిసె ఉండేదండి. మా ఎడ్ల కోసం కట్టించారన్నమాట గుడిసె. దాని మీద మా అమ్మ చిక్కుడు దిగ బారిచ్చేదన్నమాట. నేను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మేము చిక్కుడుకాయ కూర వండుకోవాలనుకున్న రోజు ఆ గుడిసె ఎక్కేసి నేను చిక్కుడుకాయలు దింపేదండి. మొత్తం గింజలున్న చిక్కుడుకాయలే దింపేదాన్ని అనమాట. ఒక్కొక్కసారి అయితే మా నాన్న మొత్తం నేను గింజలే దింపుతున్నా అని చెప్పేసి మా నాన్న నాతో పాటు గుడిసెక్కి మా నాన్నేమో లేత చిక్కులు దింపితే నేనేమో గింజలున్న చిక్కులు దింపేదన్నమాట. అప్పటికప్పుడు తెంపుకొని వండుకుంటే అసలు టేస్ట్ అయితే ఇంకా సూపర్ ఉంటుందండి. ఇంక ఈ సీజన్లో మెంతి కూర కూడా కొత్తిమీర కూడా బాగా వస్తుంది కాబట్టి తాలింపులో మెంతి వేసుకొని వండుకుంటేనైతే ఇంకా టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందన్నమాట చిక్కుడుకాయ కూరది. కొందరైతే చిక్కుడుకాయ కూరలో టమాటాలు వేసి వండుతారు, మరికొందరేమో కారపొడి వేసి వండుతారండి. ఒక్కొక్కరి ఇష్టం ఒక్కోలాగా ఉంటుంది అన్నమాట. కానీ నాకైతే పచ్చిమిర్చి వేసి వండితే కూర చాలా బాగుంటుందని చెప్పేసి నేను అట్లనే వండుకొని తినడం నాకు ఇష్టం అన్నమాట. కొత్తిమీర అయితే కొంచెం అంత ఎక్కువనే వేసుకోవాలండి. అట్లా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. మీలో ఎంతమందికి చిక్కుడుకాయ కూర ఇష్టమో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.